మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ముంబైలో ఏపీ డిప్యూటీ సీఎం కు ఆపరేషన్. పవన్ భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స. త్వరగా కోలుకోవాలంటూ చంద్రబాబు ఆకాంక్ష. అధిష్టానం ఆదేశిస్తే హరీష్ పై పోటీకి రెడీ. సంగారెడ్డిలో మాత్రమే పోటీ చేయనని చెప్పా. అసలు బరిలోకి దిగనని చెప్పలేదన్న జగ్గారెడ్డి. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే చర్యలే. తుంగతుర్తి సురేఖ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఈసారి 117 సీట్లు గెలుస్తామన్న మహేష్ గౌడ్. కేసీఆర్ ను విమర్శించే వారికి ఆర్బీఐ లెక్కలే జవాబు. దేశ వ్యవసాయ వృద్ధిలో తెలంగాణదే ఫస్ట్ ప్లేస్. కాంగ్రెస్ వచ్చాక అభివృద్ధి కుప్పకూలిందన్న హరీష్. ఉద్యోగ సంఘాలతో ఏపీ మంత్రులు భేటీ. ఉద్యోగుల డీఏ బకాయిలు, పీఆర్సీపై చర్చ. అంశాల వారీగా చర్చిస్తున్న అనగాని పార్థసారథి. వచ్చే ఎన్నికల్లో కొడంగల్, కామారెడ్డిలో పోటీ చేస్తా. ఓడితే రేవంత్ రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాల్. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందన్న వెంకటరమణారెడ్డి. హైదరాబాద్ లో ఐటీ లీడర్స్ రౌండ్ టేబుల్ భేటీ. హాజరైన కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి. పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా ఇంటరాక్షన్. కేసీఆర్ పై కోపంతోనే కాళేశ్వరంపై నిర్లక్ష్యం. బాడీ షేమింగ్ చేయడం రేవంత్ కి అలవాటుగా మారింది. సీతారామ ప్రాజెక్టుపై తుమ్మలవి తప్పుడు మాటలన్న పువ్వాడ. వచ్చే జూన్లోగా గోదావరి పుష్కర పనులు. రాజమండ్రిలో ఘాట్లను పరిశీలించిన నారాయణ, దుర్గేష్. వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్న మంత్రులు. గాంధీ భవన్ లో తుంగతుర్తి పంచాయతీ. ఎమ్మెల్యే సామేల్, ఎంపీ చామలతో జగ్గారెడ్డి చర్చలు. ఇరు వర్గాల నేతలతో వేరువేరుగా సమావేశాలు. విశాఖలో గురజాడ కాన్వకేషన్ నిర్వహించొద్దు. ఎప్పటిలాగే విజయనగరంలోనే వేడుక జరపండి. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు బొత్స లేఖ. 3 నెలలు మంత్రిని చేస్తే ఏం చేస్తారు? అంత మేధావైతే కాళేశ్వరం ఎందుకు కూలింది? హరీష్ పై నిప్పులు చెరిగిన వివేక్, పొన్నం. కృష్ణలంక పిఎస్ సిబ్బందిని ప్రశ్నించిన సిట్. 13 మంది స్టేట్మెంట్లు రికార్డ్. హోంగార్డ్ ఫోన్ సీజ్. సుప్రీం నిర్ణయం తర్వాతే సీఐ నాగరాజు ఇంట్రాగేషన్. భారత నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి. విశాఖ వేదికగా జాతికి అంకితం చేసిన రాజ్నాథ్. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న వార్షిప్. యాదగిరిగుట్ట పాలక మండలి ప్రమాణం. ప్రక్రియ పూర్తయ్యే వరకు దర్శనాల నిలిపివేత. కొండపైకి వాహనాలకు అనుమతి లేదన్న ఈఓ. ఒక్కరికి 2 ఓట్లు ఉంటే కఠిన చర్యలు. ప్రత్యేక సాఫ్ట్వేర్ తో డూప్లికేట్ ఓటర్లను గుర్తిస్తాం. తెలంగాణలో 99% ప్రక్రియ పూర్తయిందన్న సీఈఓ. ఉండవల్లి దగ్గర భూసేకరణలో ఉద్రిక్తత. సీడ్ యాక్సెస్ రోడ్ కి ఇవ్వని పొలాలు స్వాధీనం. రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం. మాస్ మర్డర్స్ తో షాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత. బాలిక బంధువుల ఆందోళనతో హైటెన్షన్. పోలీసుల నిర్లక్ష్యంతోనే హత్యలు జరిగాయని ఆరోపణ. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఉద్రిక్తత. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అడ్డుకున్న పోలీసులు. షాబాద్ చౌరస్తాకి వెళ్లకుండా అడ్డగింత. నీటి భద్రతపై హైదరాబాద్ లో అవేర్నెస్. మాదాపూర్ లో బోర్వెల్ రీఛార్జ్ పిట్ ప్రారంభం. ప్రతి వర్షపు చుక్కని ఒడిసి పట్టాలన్న జలమండలి ఎండీ. తమిళనాడు తేని నగరంలో దారుణం. జ్యోతిష్యుడి మాటలు విని కొడుకుని చంపేసిన తండ్రి. కుమారుడితో ప్రాణహాని ఉందనడంతో ఘాతుకం.